హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హోమ్లీ హెవెన్. మీలో ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను ఈరోజు నుంచి లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నానండి. ఇన్ని రోజులైతే నేను షార్ట్ వీడియోసే పోస్ట్ చేశాను కాబట్టి మీకు ఇన్ఫామ్ చేయాలని చేస్తున్నాను. నేను ఈరోజు లంచ్కి ఏమేమి ప్రిపేర్ చేశానో ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను. ముందుగా పొద్దున్నే పూజ చేసేసుకున్నాను. తర్వాత లంచ్ ప్రిపరేషన్కి వచ్చేసానండి. ముందుగా అన్నం పొయ్యి మీద పెట్టేశాను. తర్వాత కందిపప్పు శుభ్రంగా కడిగేసి కుక్కర్లో వేసుకున్నానండి. 1 కప్పు కందిపప్పు, దానికి ఒక 2 గ్లాసులు నీళ్ళు పోసి కొద్దిగా పసుపు వేసి మూత పెట్టి ఒక 3 విజిల్స్కి ఆఫ్ చేసేసి పక్కన పెట్టేశాను. ఇది సాంబార్కి అండి నేను రెడీ చేస్తున్నాను. తర్వాత నేను ఇక్కడ వెజిటబుల్స్ ఏం వేయకుండా సాంబార్ చేస్తున్నాను. దానికోసమని పప్పు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండి, అది కూడా బాగా మెదిపేసి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర, కరివేపాకు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. చింతపండు ఎంత కావాలో అంత నానబెట్టి పెట్టుకున్నానండి. తర్వాత తాలింపుకి ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇంగువ, ఎండుమిర్చి, ఉప్పు, తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలండి. దీనికి కారం వేయమండి, పచ్చిమిరపకాయలే. ముందుగా నేను ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి నూనె పోసి ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు, ఇంగువ వేసి బాగా వేగిన తర్వాత ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, కొద్దిగా ఉప్పు వేసి బాగా వేగనివ్వాలండి. మూత పెట్టేసి ఒక 5 to 10 minutes మూత పెట్టేసామంటే ఇది బాగా మెత్తగా ఉడికిపోతుంది. మెత్తగా ఉడికిన తర్వాత అప్పుడు మనము ఈ కందిపప్పు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండి, అది కూడా దీంట్లోకి యాడ్ చేసేయాలి. యాడ్ చేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఇది మరీ చిక్కగా ఉంటే బాగోదు, కొద్దిగా నీళ్ళగా ఉంటేనే బాగుంటుంది. అందుకోసమని కొద్దిగా పప్పు దాంట్లో కొద్దిగా నీళ్ళు పోసి కొద్దిగా మరగనివ్వండి. కొద్దిసేపు మరిగిన తర్వాత మనము చింతపండు రసం తీసి పక్కన పెట్టుకోవాలండి. చింతపండు బాగా రసం తీసి పక్కన పెట్టేసుకొని ఇది కొద్దిగా మరిగిన తర్వాత మనము చింతపండు కూడా యాడ్ చేసేయాలి. దీంట్లోకి యాడ్ చేసేసి బాగా మరగనివ్వాలండి. ఒక 5 to 10 minutes మరగనివ్వాలి. చింతపండు పచ్చి వాసన అంతా మరిగేంత వరకు మనము మరగనివ్వాలండి. మరి కొద్దిసేపు మరగనిచ్చి ఆఫ్ చేసేస్తే చింతపండు వాసన వస్తుంది. అప్పుడు టేస్ట్ కూడా మారిపోతుంది, బాగోదు. ఇక్కడ నేను వెల్కమ్ టు మై ఛానల్ హోమ్లీ చేసుకొని దాంట్లో మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఆవాలు, ప్లీజ్ లైక్, షేర్ అండ్ మినప్పప్పు నేను ఈ రోజు నుంచి ఫుల్ వీడియోగా పడుతున్నానండి. ప్లీజ్ చెక్ చేయండి. ఇన్ని రోజులైతే షార్ట్ వీడియోస్ అది బాగా ఈ రోజు నుంచి ఫుల్ వీడియోస్ కూడా పెడుతున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు నేను వేసానండి. మీకు ఇంట్లో కూడా కారం అవసరం లేదు, అందుకోసమని పచ్చిమిరపకాయలు కొద్దిగా ఎక్కువగా వేసుకున్నాను. అవి బాగా మరీ ఎక్కువగా వేగన అవసరం లేదు, బ్రౌన్ కలర్గా కొద్దిగా మగ్గితే సరిపోతుంది. కొద్దిగా సాల్ట్ వేసి బాగా మగ్గనిచ్చేసానండి. ఇప్పుడు మనకి ఇక్కడ సాంబార్ ఉడుకుతుందండి, ఇంకా కొద్దిగా ఉడకాలి. ఇప్పుడు ఇవి బాగా మగ్గిన తర్వాత మనము బంగాళదుంపలు ముందుగానే ఉడకబెట్టి పెట్టుకోవాలండి. అవి కూడా దీంట్లో యాడ్ చేసేయాలి. కొద్దిగా మెత్తగానే ఉడకబెట్టి పెట్టుకోవాలి. మరి కొద్దిగా పచ్చిగా ఉంటే బాగోదు, మెత్తగా ఉడకబెట్టి పెట్టుకోవాలి. దీంట్లోకి వేసేసి బాగా మ్యాష్ చేసేయాలి. మ్యాష్ చేసేసి కొద్దిసేపు మూత పెట్టేయాలండి. మూత పెట్టి ఒక 5 minutes బాగా మగ్గనివ్వాలి. ఇక్కడ సాంబార్ కూడా రెడీ అయిపోతుందండి. ఇంకా 5 minutesకి సాంబార్ కూడా అయిపోతుంది. ఇక్కడ అన్నం కూడా వండేసానండి. ఇప్పుడు మనకి బంగాళదుంప బాగా వేగిపోయింది. దాంట్లోకి కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేస్తాను. ఇది చాలా బాగుంటుందండి. సాంబార్కి, రసము, చపాతీ, పూరి అన్నిట్లోకి బాగుంటుందండి. ట్రై చేయండి, సింపుల్గా కూడా అయిపోతుంది. ఇక్కడ అంజూరు, ఇవి డ్రై ఫ్రూట్స్ కూడా దొరుకుతాయి కదండి, కాకుండా ఇవి నేను మామూలుగా ఫ్రెష్ ఫ్రూట్స్ ఇవి నేను వీటితో జ్యూస్ చేస్తున్నానండి. ఇది చాలా మంచి డ్రింక్ అండి. ఇది ఏంటంటే బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ లేడీస్కి అయితే బాగా యూస్ఫుల్ అవుతుంది.
ముందుగా అంజూర్ ఫ్రూట్స్ ఒక 4 to 5 తీసుకున్నాను. ఇది బాగా గ్రైండ్ చేశాను. గ్రైండ్ చేసిన తర్వాత 1 కప్పు మిల్క్ కూడా యాడ్ చేశాను. అవి కూడా వేసి బాగా గ్రైండ్ చేసిన తర్వాత దాంట్లోకి ఎండు ఖర్జూరం పొడి వేసానండి. ఎండు ఖర్జూరం పొడి బాగా బ్లడ్ ఇంప్రూవ్ అవుతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇట్లా మిల్క్ షేక్స్కి దానికి ఖర్జూరం పౌడర్ యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇది బాగా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మిక్సీ పట్టేసాను. మిక్సీ పట్టేసి దాంట్లోకి నేను బెల్లం సిరప్ యాడ్ చేశానండి. స్వీట్నెస్ కోసం పంచదార కాకుండా బెల్లం సిరప్ యాడ్ చేశాను. పంచదార అయితే మరీ పంచదార వాడకూడదు అంటున్నారు కదా ఇప్పుడు, అందుకోసమని బెల్లం సిరప్ ఇలా చేసి పెట్టుకుంటే మనకి ఫ్రిడ్జ్లో మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు. వాటిని కరగబెట్టి గ్లాస్ బాటిల్లో వేసి పెట్టేసుకుంటే అంతేనండి, ఇది జ్యూస్ కూడా రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ అండి.